అంత అందంగా ఎందుకున్నావే చిట్టి గుండెకే నువ్వు నచ్చావే నిన్ను తెచ్చేసి వండేసి నా ఇంట్లో గుమగుమలు తెచ్చానే ఏం చికెనో ఈ చికెనో బాగుందే తింటుంటే బ్రతికేదం మనసారా ఈ చికెన్ వల్ల. ఆగండి పాటకి ఫిదా అయిపోయారా? థ్యాంక్స్ అమ్మా. ఈరోజు నేను చికెన్ ఫ్రై దమ్ బిర్యానీలోకి చేస్తున్నాను వివరంగా. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సింది ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నామ్మా. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి, తొందరగా మనకి కర్రీ అనేది అవ్వడానికి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ 3 టేబుల్ స్పూన్ వేసుకున్నామా. 2 నిమిషాలు వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు బోర్గా కట్ చేసుకుని తొందరగా మనకి ఎగడానికి కొద్దిగా ప్లేట్ పెట్టేసుకున్నామా. అప్పుడు తొందరగా అయిపోద్ది మన కర్రీ అనేది. ఇలాగా మూత వేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనకి టమాటాలు కూడా మగ్గిపోయినాయమ్మా. ఇప్పుడు మనం శుభ్రంగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకున్న చికెన్ను ఇలాగా వేసుకుని బాగా కలుపుకోండమ్మా. ఇక ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిసేలాగా మసాలా మొత్తం ఒక్కసారి తిప్పుకొని ఇప్పుడు ఏమైనా గుడ్లు ఏమైనా ఉంటే అవి కూడా వేసుకున్నామ్మా. మసాలా మొత్తం పట్టిన తర్వాత గుడ్లు వేసుకోవాలి, లేదంటే గుడ్లు అనేవి ఇరిగిపోతాయమ్మా, పగిలిపోతాయి. అందువల్ల మసాలా మొత్తం పట్టిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం గుడ్లు వేసుకొని ఇలాగా మనం మూత వేసుకోవాలి. ఇక చూసారా, ఇలాంటి గుడ్లు నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని ఏం చేశాను వివరంగా చెప్తాను. ఇది నేను ఫ్రై సెక్షన్ కదా. ఇప్పుడు నేను ఇలా నీరంతా ఇంకిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని ఓవరాల్గా మళ్ళీ కలిసేలా కలుపుకోండమ్మా. ఇక మరలా మీరు 2 నిమిషాలు మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోద్దమ్మా కర్రీ అనేది. చూసారా, మ్యాక్సిమం అయ్యింది. ఇప్పుడు మనం లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలమ్మా. ఇక కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలమ్మా. ఒకటి చెప్తానమ్మా, ధనియాల పౌడర్ వల్లే మనకి కూరలు అనేది నీసు స్మెల్ లేకుండా కమ్మగా ఉంటాయి. ధనియాలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలమ్మా. నేను ఎప్పుడు పౌడర్ చేసేసుకుని పక్కన పెడతా విడిగా. ఇలాగా ఓవరాల్గా మొత్తం పట్టేలా కలుపుకోండమ్మా. మీకు తెలియని వాళ్ళకైతే చెప్తాను, ధనియాల వల్లే మనకి కూరలు అనేది స్మెల్ లేకుండా ఉంటాయి. మీరు కూడా డెఫినెట్గా ధనియాలు కొద్దిగా వేసుకోండమ్మా. ఇప్పుడు మసాలా మొత్తం పట్టింది కదమ్మా. ఇక మనం ఓవరాల్గా కలుపుకొని ఇక వేడివేడిగా సర్వింగ్ బౌల్లో నిదానంగా తీసేసుకోండమ్మా. ఇక ఇంతేనమ్మా. ఇక ఫ్రై చికెన్ అంటే ఇంతేనమ్మా, చాలా టేస్టీగా జ్యూసీగా ఉండిద్ది. మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండమ్మా. ఇది చేస్తూ ఉంటే మీకు ఈ కర్రీ మనకి 2 విధాలుగా ఉపయోగపడతాయమ్మా. ఒకటి దమ్ బిర్యానీలోకి చేయడానికి, రెండోది రసంలోకి తినటానికి. అర్థమైందా? మీకు 2 విధాలుగా చెప్తాను, మీకు ఏది నచ్చితే చేయండి. ఈ ఎక్కన ఉన్నాను కదా, మీకు అన్నీ వివరంగా అర్థమయ్యేలా చెప్తానమ్మా. ఇప్పుడు నేను వేడి రసంలో, చింతపండు రసంలో ఈ చికెన్ ఫ్రై వేసుకొని హ్యాపీగా లాగిచ్చేస్తున్నానమ్మా. నచ్చిందా? అయితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. బాయ్ అమ్మా.